హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇండియన్ ఎకనామీ గురించి అనాలిసిస్ చేయడానికి బెస్ట్ వెబ్సైట్ గురించి మాట్లాడుకుందాము. మన ఛానల్లో ఆల్రెడీ వెబ్సైట్స్ నేను పోస్ట్ చేశాను ఫ్రెండ్స్. కొన్ని వెబ్సైట్స్ ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. మీకు ఒక డౌట్ అనేది రావచ్చు, అవి కూడా నేను బెస్ట్ వెబ్సైట్స్ అని చెప్పాను, మళ్ళీ ఈ రోజు కూడా బెస్ట్ వెబ్సైట్ గురించి చెప్తున్నాను అనే డౌట్ మీకు రావచ్చు. ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ అనేది ఒక ఓషన్. మన దగ్గర ఎంత డేటా ఉన్నా కూడా అది తక్కువే. సో అందుకే నేనేదైతే అనాలిసిస్ చేస్తానో, నాకేదైతే యూస్ఫుల్గా అనిపిస్తుందో అవన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఇలాంటివి ఇంకా ఇక ముందు కూడా నాకు కనిపిస్తే నేను 100% అవి మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అండ్ ఏవైతే బెస్ట్ వెబ్సైట్స్ ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగిందో అవన్నీ మీకు ఐ బటన్లో ఇవ్వడం జరుగుతుంది పైన. సో ఆ వెబ్సైట్స్ అన్నింటి కూడా మీరు ఉపయోగించండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఏవైతే వెబ్సైట్స్ మీకు చూపించడం జరిగిందో పెయిడ్ రిపోర్ట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ మార్కెట్లో, అవి ఆ వెబ్సైట్స్ నుండే వాళ్ళు డేటా అనేది కలెక్ట్ చేసి కొంత పీపీటీ వర్క్ చేసి పెయిడ్ రిపోర్ట్స్ ద్వారా అందరికి ఇవ్వడం జరుగుతుంది. అవి నేను మీకు ఇక్కడ ఫ్రీగా చెప్తున్నాను ఫ్రెండ్స్. నార్మల్గా ఇవి మనీ తీసుకొని చెప్తారు, పెయిడ్ రిపోర్ట్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది. బట్ ఇక్కడ మీకు అన్ని ఫ్రీగా ఉంటాయి ఫ్రెండ్స్. పెయిడ్ రిపోర్ట్స్లో ఏవైతే డేటా యూజ్ చేయడం జరుగుతుందో అవన్నీ వాళ్ళు ఎక్కడి నుండి డేటా కలెక్ట్ చేస్తారో అవన్నీ నేను మీకు ఫ్రీగా చూపించడం జరుగుతుంది. నేర్చుకోండి, నెగ్లెక్ట్ చేయకండి ఫ్రెండ్స్. మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్తూనే వచ్చాను, స్టాక్ మార్కెట్లో ఏ స్ట్రాటజీ కూడా 100% యాక్యురసీతో వర్క్ అవ్వదు. సో మీరు లెర్నింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, స్ట్రాటజీ మీద కాన్సన్ట్రేట్ చేయకండి. ఫ్రెండ్స్, నన్ను చాలామంది వాట్సాప్లో అడగడం జరిగింది, నేను ఇప్పుడైతే సెక్టార్స్ గురించి చెప్తూ వస్తానో వాళ్ళకి ఆ డేటా అనేది నేను ఎలా చూస్తున్నానో వాళ్ళకి కావాలని చెప్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. నేను ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. డేటా సేవింగ్ గురించి చెప్పడం జరిగింది. అక్కడ మనీ ఫ్లో సెక్టార్ గురించి ఒక వీడియో ఉంది ఫ్రెండ్స్, అది చాలా ఇంపార్టెంట్. ఆ వీడియో మీకు ఏదైతే చూపించానో ఫ్రెండ్స్, అది నార్మల్గా బయట మనీ తీసుకొని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు గమనించండి, ఫ్రీగా మీకు నేర్పిస్తున్నాను, నేర్చుకోండి. ఇంకా చాలా ఇంపార్టెంట్ వీడియోస్ కూడా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, సెక్టార్ గురించి నేను ఎప్పుడైతే చెప్తూ ఉంటానో టెలిగ్రామ్లో, ట్విట్టర్లో, నేను ఏదైతే డేటా సేవింగ్ గురించి మీకు వీడియోస్ చెప్పానో దాంతో పాటుగా ఈ బెస్ట్ వెబ్సైట్ ఏదైతే ఈరోజు మీరు చూస్తున్నారో ఇది కూడా నేను ఉపయోగిస్తాను ఫ్రెండ్స్. ఇందులో మనకి మ్యాక్రో ఎకనామిక్స్ గురించి కూడా ఉంటుంది క్లియర్గా. మన ఇండియన్ ఎకనామీ గురించి ఉంటుంది, మ్యాక్రో ఎకనామీ గురించి ఉంటుంది. మనకి ఏదైతే లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయో దాని రిజల్ట్స్ కూడా మనకి ఇక్కడ చాలా సింపుల్ పద్ధతిలో చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి ఏది కూడా రాకెట్ సైన్స్ అనేది లేకుండా చాలా సింపుల్ వేలో మనకి ఆ రేషియోస్ అనేది చూపిస్తారు. ఫ్రెండ్స్, ఒకవేళ ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం నేను ఎవ్రీడే ఒక ఇంట్రెస్టింగ్ లెర్నింగ్ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, ఛానల్ని కొంత ప్రమోట్ చేయండి, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, రిలేటివ్స్కి ఛానల్ గురించి చెప్పండి. మీకు ఇక్కడ కంటెంట్ నచ్చితేనే చెప్పండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి ఈ ఛానల్ ద్వారా దొరుకుతుందంటేనే చెప్పండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, వెబ్సైట్ నేమ్ వచ్చేసి CMIE, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామీ ప్రైవేట్ లిమిటెడ్. ఫ్రెండ్స్, మన బ్లాగ్ స్పాట్ అకౌంట్లో మీకు ఇంపార్టెంట్ లింక్ సెక్షన్లో నేను ఈ వెబ్సైట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడికి వస్తే 31st నెంబర్లో బెస్ట్ వెబ్సైట్ ఫర్ అనలైజింగ్ ఇండియన్ ఎకనామీ, మీరు క్లిక్ చేయడానికి క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్గా ఈ పేజ్ పైకి వచ్చేస్తారు. ఫ్రెండ్స్, మీరు ఫ్యూచర్లో నేమ్ మర్చిపోతే మీరు మన బ్లాగ్ స్పాట్లో చూడొచ్చని నా ఉద్దేశం. అంతేకాని బ్లాగ్ స్పాట్నే యూజ్ చేయండి ఈ వెబ్సైట్ ఓపెన్ చేయడానికని నేను మాత్రం చెప్పట్లేదు. ఫ్యూచర్లో మీరు నేమ్ని మర్చిపోతే మాత్రం మన బ్లాగ్ స్పాట్ అకౌంట్లో ఉంటుందని చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, మనకి ఈ వెబ్సైట్లో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, క్వార్టర్లీ కెపెక్స్ అగ్రిగేట్స్, క్వార్టర్లీ ఫైనాన్షియల్స్ ఆఫ్ లిస్టెడ్ కంపెనీస్, యాన్యువల్ ఫైనాన్షియల్స్ ఆఫ్ ఆల్ కంపెనీస్. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకుంటే క్వార్టర్లీ ఫైనాన్షియల్స్ ఆఫ్ లిస్టెడ్ కంపెనీస్, ఏవైతే ఫైనాన్షియల్ కంపెనీస్ లిస్టెడ్లో ఉన్నాయో వాటి ఇన్కమ్ కానీ, ఎక్స్పెన్సెస్ కానీ, ప్రాఫిట్స్ కానీ మనం ఇక్కడ క్లియర్గా క్వార్టర్లీ వైజ్లో ఈజీ పద్ధతిలో చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ కిందకు వస్తే మీరు నాన్ ఫైనాన్షియల్ కంపెనీస్ని చూడొచ్చు, వాటి ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్, ఇవంతా డేటా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. బారోయింగ్స్ కానీ, కరెంట్ అసెట్స్, లయబిలిటీస్, రిజర్వ్స్, ఇవన్నీ మనకి ఇక్కడ చాలా ఈజీ పద్ధతిలో చూపించడం జరిగింది ఫ్రెండ్స్. ఇవి క్వార్టర్లీ ఫైనాన్షియల్స్ ఆఫ్ లిస్టెడ్ కంపెనీస్. యాన్యువల్ ఫైనాన్షియల్స్ ఆఫ్ ఆల్ కంపెనీస్ మనకి ఇక్కడ ఓవరాల్గా చూపించడం జరిగింది ఫ్రెండ్స్. ఇదంతా మన ఇండియన్ ఎకనామీకి సంబంధించింది కాబట్టి దాన్ని మనం మన షేర్ మార్కెట్లో ఉపయోగించుకోవచ్చు. స్టాక్ మార్కెట్ అనాలిసిస్లో మనకి ఈజీగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, పైనకు వస్తే మీకు కన్జ్యూమర్ సెంటిమెంట్ ఇండెక్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏదైతే సెంటిమెంట్స్ ఉన్నాయో, కన్జ్యూమర్ అంటే మనందరం అందులో వస్తాము. కన్జ్యూమర్ సెంటిమెంట్ ఇండెక్స్లో
రేషియోస్ అనేది ఇక్కడ చూపించడం జరిగింది. ఈ రేషియోస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకేదైతే ఇక్కడ కనిపిస్తున్నాయో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఖచ్చితంగా చూస్తూనే ఉంటాను. అండ్ ఇక్కడ మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్టికల్స్ కూడా చూడొచ్చు. హౌస్ హోల్డ్ ఇన్‌కమ్స్ హిట్ హార్డ్ అనే ఒక ఆర్టికల్ ఉంది. మీరు దీన్ని క్లిక్ చేస్తే దీని గురించి ఇన్ డీటెయిల్ ఆర్టికల్ అనేది మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఎకనామీ యొక్క అవుట్‌లుక్ తెలుసుకోవాలనుకుంటే కిందకి స్క్రోల్ చేయండి. మీకు ఇక్కడ ఎకనామిక్ అవుట్‌లుక్ అని ఉంది కదా! క్లిక్ చేశాక మీకు ఇక్కడ ఇన్ డీటెయిల్ ఆర్టికల్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వెబ్‌సైట్‌ని మీరు యూజ్ చేయండి. మీకేదైతే ఇంతకుముందు వెబ్‌సైట్ చూపించానో వాటితో పాటు ఈ వెబ్‌సైట్‌ని కూడా ట్రాక్ చేస్తూనే ఉండండి. ఇందులో డేటా ఏదైతే ఉందో అది కంప్లీట్‌గా చదవండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఏ చిన్న డేటా కూడా అన్‌ఇంపార్టెంట్ ఉండదు. అందులో ఏదో ఒక డేటా మనకి యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సో, మీరు స్టాక్ మార్కెట్ గురించి ప్రాపర్‌గా నేర్చుకోవాలనుకుంటే మాత్రం ప్రతి చిన్న డేటాని కూడా మీరు భూతద్దంలో పెట్టి చూడాల్సి ఉంటుంది. అప్పుడే మనకి మార్కెట్ పైన మంచి గ్రిప్ వస్తుంది. ఇండియన్ ఎకానమీ గురించి మంచి గ్రిప్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్ అంటే మనీ ఇన్వెస్ట్ చేసి స్టాక్ పైకెళ్తే ప్రాఫిట్స్ తీసుకోవడం, కిందకొస్తే లాస్ బుక్ చేసుకోవడం కాదు. మీరు కానీ లాంగ్ టర్మ్‌లో ఇందులో ఉండాలనుకుంటే, ఇందులో పని చేయాలనుకుంటే ఖచ్చితంగా నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. స్ట్రాటజీస్ కావు. లెర్నింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ మీకు లెఫ్ట్ సైడ్‌లో స్టాటిస్టిక్స్ అని కనిపిస్తున్నాయి గదా! ఈ లింక్స్‌ని మీరు ఓపెన్ చేస్తే మీకు ఓపెన్ అవ్వకపోవచ్చు. సో, దానికి మీరు ఇక్కడ లాగిన్ ఉంది కదా ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ అని క్లిక్ చేస్తే మీకు ఇలాంటి ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. రిజిస్టర్ చేసుకోండి. ఇది ఫ్రీ ఫ్రెండ్స్. మీకు మనీ ఏం కట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే మీకు ఇక్కడ ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో ఫ్రెండ్స్ అది ఎకనామిక్ అవుట్‌లుక్‌లో మాత్రమే నేను చెప్తున్నాను. మళ్ళీ మీరు నార్మల్ ఆర్టికల్స్ ఓపెన్ చేస్తే మాత్రం అది ఓపెన్ అయిపోతుంది. కాకపోతే ఎకనామిక్ అవుట్‌లుక్‌లో మీరు చూడాలనుకుంటే మాత్రం మీరు సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. లేకపోతే అవసరం లేదు. అండ్ ఫ్రెండ్స్ ఇది పెయిడ్ అస్సలే కాదు ఫ్రెండ్స్. ఈ వెబ్‌సైట్ ఎప్పటినుండో ఉంది. అండ్ నా ఛానెల్ కూడా చాలా చిన్న ఛానెల్. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది. సో, ఇంత పెద్ద వెబ్‌సైట్ వచ్చి నాకు స్పాన్సర్ చేస్తుందని మీరు అనుకోకండి. నా ఇంట్రెస్ట్‌తో, నా పర్సనల్ ఇంట్రెస్ట్‌తో ఇక్కడ చాలా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో, ఫ్రెండ్స్ మీకు ఈ వెబ్‌సైట్ గురించి ఇన్ డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ నేను ఇచ్చాను. మీరు ఒకసారి ఈ వెబ్‌సైట్‌కి రండి అండ్ మీ అనాలిసిస్‌ని మీరు చూడండి. మీకు ఏదైతే యూజ్‌ఫుల్‌గా అనిపిస్తుందో వాటన్నిటి గురించి చదవండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నేను వెబ్‌సైట్ గురించి మీకు ఓరల్ ఎక్స్‌ప్లనేషన్ మాత్రమే ఇచ్చాను. అందులో చాలా డేటా ఉంది ఫ్రెండ్స్. అవన్నీ నేను మీకు వీడియో ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. కొంతమందికి కొన్ని యూజ్‌ఫుల్‌గా అనిపిస్తాయి. కొంతమందికి కొన్ని యూజ్‌ఫుల్‌గా అనిపించవు. సో, అందుకే మీకు వెబ్‌సైట్ నేమ్ మాత్రమే చెప్పడం జరిగింది. అండ్ అందులో ఏవైతే ఇంపార్టెంట్ డేటా ఉందో ఎక్కడ చూడాలో నేనది మీకు చెప్పాను. టెలిగ్రామ్, ట్విట్టర్ అకౌంట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉన్నాయి ఫ్రెండ్స్. నా ట్రేడ్స్ గురించి ఇంకా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గురించి నేను ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. బ్లాగ్ స్పాట్ లింక్ కూడా కింద ఇవ్వడం జరిగింది. కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా కింద ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పటివరకి మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం నేను ఎవ్రీడే ఒక ఇంట్రెస్టింగ్ లెర్నింగ్ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితేనే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నాకు కింద కామెంట్ సెక్షన్‌లో మీకేదైనా కొత్తగా నేర్చుకోవడానికి దొరికితే నాకు తెలియజేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైతే వీడియో అప్‌లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. థాంక్ యూ.